అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు మళ్ళీ 2 అలంకారాలతో అమ్మవార్లతో వచ్చేసానండి, మీ ముందుకు వచ్చాను. మొదటగా మనం పెద్దమ్మ తల్లి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి వస్తున్నాము. అమ్మవారు ఈరోజు 24వ తేదీ, అమ్మవారు ఈరోజు 3వ రోజు గజలక్ష్మి అవతారంలో అలంకరించారండి. ఈరోజు అమ్మవారిని గజలక్ష్మి దేవిగా అలంకరించి నైవేద్యం పెట్టి పూజలు చేశారు. ఇది అండి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనము. జూబ్లీహిల్స్ అంటేనే పెద్దమ్మ గుడి అంటేనే జూబ్లీహిల్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇటువైపు పెద్దమ్మ గుడి, అటువైపు బల్కంపేట ఎల్లమ్మ గుడి చాలా ఫేమస్ అండి. ఇద్దరు అమ్మలు మనకు 2 వైపులా ఉన్నారు. జై బోలో పెద్దమ్మ తల్లికి. ఇక ఎల్లమ్మ తల్లి దగ్గరికి వస్తున్నామండి. ఇది ఎల్లమ్మ తల్లి అలంకారము. ఈరోజు 3వ రోజు అమ్మవారిని గాయత్రీదేవిగా పూజించారు. అయితే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా అమ్మవారిని రోజుకొక వస్తువుతో అలంకరిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఈరోజు అమ్మవారి అలంకరణ వస్త్ర అలంకరణ. అన్ని చీరలతో కూడా వస్త్రాలతో కూడా అలంకరించి పూజలు చేశారు. అమ్మవారిని ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుందండి. బల్కంపేట యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అమ్మవారిని అలంకరించడం అనేది చాలా ప్రత్యేకత అండి. చాలా వివిధ రకాలుగా అలంకరిస్తారు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరనంతగా ఉంటుంది అమ్మవారి రూపం. సో అమ్మవారి దర్శనము ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ దర్శనము ఇలా ఉందండి. సో నా వీడియో కనుక మీకు లైక్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో అలంకారంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.